మరి నాన్నని ఇంతగా ప్రేమించే ఈ అబ్బాయిని ఢీ కొట్టే పాత్రలో జగపతి బాబు గారు కనిపించబోతున్నారు. సో టాకింగ్ అబౌట్ లెజెండ్ మూవీ, మీకు ఎలా అనిపించింది బాబాయ్ అండ్ నాకు జగపతి అసలు బాబు గారి కాంబినేషన్? నాకు ఆ సినిమా చూసిందే వాళ్ళిద్దరి కోసం అండి. బాబాయ్ జగపతి బాబు గారు ఎలా ఉండబోతుంది, ఎందుకంటే నాకు జగపతి బాబు గారితో యాజ్ ఈ సెడ్ మా ఇద్దరు అనుబంధం ఇప్పటిది కాదండి, ఎప్పుడో కలిసాము బాగా, అసలు కలవగానే క్లిక్ అయిపోయాం. మళ్ళీ తర్వాత మళ్ళీ ఎవరు లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయి మళ్ళీ రాలేదండి. ఫస్ట్ టైం ఐ సా హిమ్ వాజ్ ఇన్ లెజెండ్. మళ్ళీ చాలా కాలం తర్వాత నాకు ఒక ఆస్ట్రక్ అనమాట. అసలు ఐ వాజ్ షాక్డ్. అసలు అలా చూసి పా, ఎందుకంటే నాకు తెలిసిన జగపతి బాబు గారు శోభన్ బాబు గారి తర్వాత మళ్ళీ మనకి శోభన్ బాబు గారు అయినే. అవును, తెలుగు మూవీస్కి, తెలుగు సినిమాకి శోభన్ బాబు గారి తర్వాత మళ్ళీ అంతటి స్టార్, అంతటి సూపర్ స్టార్ వీ హ్యాడ్ వాజ్ జగపతి బాబు గారు, అంతే. అలాంటి వ్యక్తి ఒక విలన్ పాత్ర పోషిస్తే ఇలా ఉంటుందా అని అసలు ఆనందించడంలోనే నాకు సినిమా అయిపోయిందండి. అసలు ఇద్దరి మధ్యలో, వాళ్ళ బాబాయ్ మధ్యలో, బాబు మధ్యలో ఉండే అది అసలు నాకు దానికే అయిపోయింది టైం. మాకు తర్వాత ఎప్పుడైతే నాన్నకు ప్రేమతో ప్రతి నాయకుడు కావాలి అని అనుకున్నప్పుడు ద ఫస్ట్ థింగ్ నేను చెప్పిన మాట ఇది, జగపతి బాబు గారు బాగుంటారు, జగపతి బాబు గారు బాగుంటారు అని ఫస్ట్ అక్కడ మొదలైందండి. ఒకసారి షాక్, అందరు సుక్కు ఆయన లేచేశారు, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అని అన్నారు ఆయన.